హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. అత్తమ్మాస్ కిచెన్లో ఈరోజు అత్తమ్మ చేత్తో మనం ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే తలకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీని అన్నంలోకి, రాగి సంగటిలోకి, జొన్న రొట్టెల్లోకి తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా. దానికోసం ముందుగా మనమైతే తలకాయ ముక్కల్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. చూసారండి ఎంత నీట్గా క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకుని ఆయిల్ పైకి తేలినంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు తలకాయ కూరని అయితే ఉడికించుకోవాలి. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఇంట్లో పొడి చేసి పెట్టుకున్న పొడి మసాలా వేసుకుని ఒక 10 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి తలకాయ కర్రీని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, స్పైసీగా టేస్టీగా ఉండే తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ అత్తమ్మాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.